మస్తు ట్రెండింగ్ అవుతావు ఇక. నాది పక్కన పెట్టు జానకి, నువ్వు ఎట్లయినా చదువుల తల్లివే కదా, నువ్వు తలుసుకుంటే గవర్నమెంట్ జాబ్ ఇట్లా చిటికలు కొట్టేస్తావు. నేను గవర్నమెంట్ జాబ్ ఎందుకు చేస్తా, హైదరాబాద్ వెళ్తా సాఫ్ట్వేర్ జాబ్ కొడతా. జానకి నాకు కూడా హైదరాబాద్లో సాఫ్ట్వేర్ జాబ్ చేయాలని చెప్పేసి ఎంతో ఇష్టం ఉండే, నాకు ప్లేస్మెంట్లో జాబ్ కూడా వచ్చింది. కాకపోతే నాకు మన ఊరి మీద ఉన్న ప్రేమతోటి నా దోస్తు వాళ్ళని వదిలిపెట్టి పోలేక ఇక సాఫ్ట్వేర్ని వదిలేసిన, గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతాను. అదే ఊర్లో మొత్తం మీ గురించే మాట్లాడతారు, ఎప్పుడు చూసినా మర్రి కిందనే ఉంటారట కదా. అవును జానకి, ఆ మర్రి కింద కూర్చొని మేము ఇప్పుడు ఇక్కడ ఉన్నాం కదా, ఎప్పుడు ఇంత ఎత్తుకు ఎదగాల అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాం. అబ్బా ఇంత ఎదుగుతారా, ఎదగండి నేను కూడా చూస్తా. ఇది ఏదో జానకి మీ అంతా కాదు కానీ, ఇంకా బండికి నెంబర్ ప్లేట్ రాలే అనుకుంటా కదా, మా సందీప్ గారికి ఆర్టీఓ తెలుసు, మాట్లాడాలంటావా మరి? అవసరం లేదు, నేను ఆల్రెడీ అప్లై చేసిన, ఈ వారంలో నాకు నెంబర్ ప్లేట్ వస్తుందిలే. అబ్బా జానకి, ఒక్క మాట నాకు ముందు చెప్తే నీ ఫ్యాన్సీ నెంబర్ ఏదో అది నీకు ఇప్పిస్తుంది కదా, ఆర్టీఓ మనోడేనే. జానకి ఇన్స్టాగ్రామ్